ఇప్పుడు మనం 2024వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 10వ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామంది. గవ్వల శాస్త్రం వేసి ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, అలాగే చింతామణి శాస్త్రం అంటారు. ఈ గవ్వలు వారి పేరు మీద వేసి అంటే గవ్వలు వేసండి వాటిని లెక్కబెట్టి కౌంట్ చేసి మకర రాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో 2024వ సంవత్సరంలో, అలాగే ఈ క్రోధినామ సంవత్సరంలో, అలాగే ఈ అలాగే ఈ మే నెలలో 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో యోగ బలం చూద్దామండి. మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం 1, 2, 3, 4, 5, 6 గవ్వలు పడ్డాయండి. శుక్రమహారదశి పడ్డది. మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం క్షేత్రస్థాయిలో మాత్రం శుభస్థానం నడుస్తుంది వీరి జాతకబలానికి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ధనం మాత్రం విపరీతంగా ఖర్చు అవుతుంది. ఆరోగ్యంలో మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి. సంసారంలో చికాకులు వచ్చే అవకాశం ఉన్నది. వీరికి కీర్తి చాలా ఉంటుంది. ఎక్కడ పోయినా మాత్రం మొండి ధైర్యంతో కలిసి వస్తారు. మకరం అంటేనే మొసలి రాశి. మొసలి అంటే స్థానబలం ఎక్కువ ఉంటుంది. వారు ఒక స్థానం అంటూ కాదు, ఏ స్థానంలో పోయినా సరే మాత్రం ఒక సైన్యాన్ని నిర్మించుకున్నంత పని చేస్తారు. ఎక్కడ పోయినా సరే మాత్రం తెలిసి వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. యథార్థవాది లోక విరోధి అంటారుగా, అలాంటి స్వభావం ఉంటుంది వీరి కాడ, కపటం ఉండదు. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి పుట్టింది కలియుగ దైవం. శ్రావణ నక్షత్రంలో మకర రాశులు నుండి శ్రావణ నక్షత్రం వారికి చాలా వరకు శుభయోగాలు ఉంటాయి. అలాగే చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి. ధనిష్ఠ నక్షత్రం పుట్టినవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం చాలా మంచిది. అద్భుతమైన నక్షత్రం అయినా సరే వారికి కూడా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులను ఎదుర్కొనే యోగ బలం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అన్నదానం, గోదానం, భూదానం, వస్త్రదానం, కన్యాదానం చేయడం కూడా చాలా మంచిది. కన్యాదానం అంటే కళ్యాణం చేయడం కూడా చాలా మంచిది. ఇల్లు కట్టడం, నిర్మించడం, కొనడం, తీసుకోవడం మాత్రం చాలా వరకు ఇబ్బందికరం ఉంటుంది. అన్నదమ్ములతో సహకారం ఉండదు. ఆరోగ్యంలో మాత్రం ఖచ్చితంగా ప్రభావం వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుందండి. చాలా జాగ్రత్తలు పాటించాలి. రెండవసారి గవ్వలే చూద్దామంటే మొదటిసారి 6 గవ్వలు పడ్డాయి. రెండవసారి గవ్వలు వేసినా కూడా 6 గవ్వలు పడ్డాయండి. శుక్రమహారదశ వదిలిపెడతలేదు వీరి జాతకానికి. శుక్రుడు ఉచ్చస్థానంలో ఉంటే స్త్రీ సాయం, అలంకార ప్రాయం, అలాగే వైభోగం. భోగం వేరు, వైభోగం వేరండి. వైభోగం అంటే ధనం, యశస్సు, స్త్రీ, సంతానం, అలాగే వాహనం, ఉద్యోగం, వ్యాపారం అన్నీ కలిసి వస్తాయి. భోగం అంటే మాత్రం 2-3 రకాలు ఉంటుంది. ఎక్కడ పోయినా సుఖయోగం ఉంటుంది జాతక బలానికి. ఉచ్చస్థానం ఉంటే, అదే నీచస్థానంలో ఉంటే భార్యాభర్తలు విడిపోవటం, సంసారం నష్టం కావటం, కుటుంబంలో నష్టం కావటం, సంతానం అరిష్టం కావటం, అలాగే మాత్రం శత్రువులు మిత్రులుగా మారటం, మిత్రులు శత్రువులుగా మారటం, మతి భ్రాంసనం అవ్వటం, మనస్థిమితంగా లేకపోవటం, ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సంఘటనలు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం శుక్రమహారదశికి సంబంధించిన ఆ శుక్రగ్రహాన్ని పూజ చేయడం చాలా వరకు మంచిది. నవగ్రహాలతో పాటు శుక్రుడిని పూజ చేయాలి. శుక్రవారం. అలాగే వీరికి ఎల్నాటి శని ప్రభావం ఉంది కాబట్టి అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా మకర రాశిలో పుట్టినవారు, శ్రావణ నక్షత్రంలో పుట్టినవారు, ధనిష్ఠ నక్షత్రంలో పుట్టినవారు ఖచ్చితంగా శనీశ్వరుని పూజ చేయించడం, అలాగే నువ్వుల నూనెతో దీపారాధన చేయటం చాలా మంచిది. నల్ల చీమలకు చక్కెర దానం చేయటం, ఎర్ర చీమలకు కూడా చక్కెర దానం చేయటం, అలాగే జీవరాశుల్ని కోప్పడకపోవటం, అలాగే వీరు శనివారం నీసు మాంసభక్షం అలవాటు ఉండటం మానివేయటం చాలా వరకు మంచిది.
అలాగే 4 కాళ్ళ జీవి కావచ్చు, 2 కాళ్ళ జీవి కావచ్చు, ప్రేమగా చూసుకోవడం చాలా మంచిది. అలాగే ఏ చెట్టు అయినా సరే సడన్గా మాత్రం ఆకుని తెంపకపోవటం ఇలాంటి సంఘటనలు చేస్తే చాలా మంచిదండి. మూడవసారి గవ్వలే చూద్దామండి ఎలా ఉందో వీరి జ్యోతిష బలం చూద్దామండి. ఇప్పటివరకైతే 12 గవ్వలు పడ్డాయండి. మూడవసారి గవ్వలేస్తే 3 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభం గవ్వలు పడ్డాయండి. గురు మహార్దశ ఇది జాతకంలో రాజకీయ నాయకుల మాత్రం తిరుగు ఉండదు, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో రాజకీయ నాయకులు కొన్ని లక్షలు ఖర్చు అవుతున్నాయని అంటున్నారు, కానీ 1,00,000 అవుతున్నాయి అంటున్నారు, కానీ 20 లక్షలు అవుతున్నాయండి. అది సామాన్యమైన మానవులు కూడా తెలుసు. 1 కోటి అవుతున్నాయి అంటున్నారు, కానీ 20 కోట్లు కూడా అవుతున్నాయి. 10 కోట్లు అవుతున్నాయి అంటున్నారు, కానీ 100 కోట్లు కూడా అవుతున్నాయి. ముఖ్యంగా వీరికి ఎంత డబ్బు ఖర్చు అయినా సరే మాత్రం రాజకీయ రంగంలో మాత్రం పక్కా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే కోర్టు కేసులు, చిక్కులు, చికాకులు ఉన్నవారు, వివాదస్థమైన ఇబ్బందులు ఉన్నవారు సుప్రీంకోర్టు తరపున, హైకోర్టు తరపున, జిల్లా కోర్టు తరపున ఎన్ని ఇబ్బందులు వచ్చినా పక్కన నడిచే అవకాశం, ఆ పక్కనున్న చిక్కులు తొలగి వారు మంచి ఒక దారికి నడిచే అవకాశం ఉంటుందండి. అలాంటి సంఘటనలు, చిక్కులు, చికాకులు వెళ్ళిపోవాలండి. వీరు ఖచ్చితంగా మీరు జాతకంలో చూడాలంటే అనాథ బాలికల్ని, బాలల్ని, అలాగే దివ్యాంగుల్ని, అలాగే చేతకాని వారిని, అలాగే మాత్రం వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులను సేవ చేయడం చాలా వరకు మంచిది. సేవ చేయటం అంటే ₹1,00,000 ఇచ్చిపోవడం, 2 లక్షలు ఇచ్చిపోవడం, 10 లక్షలు ఇచ్చిపోవడం కాదండి. వీరు 100 ఇచ్చినా, ₹1,00,00,000 ఇచ్చినా అప్పుడప్పుడు అబ్జర్వేషన్లు చూసుకోవడం చాలా మంచిది. అందులో వీరు ₹1 కూడా మాత్రం తినవద్దు. ₹1,00,00,000 పెట్టినా కూడా మాత్రం దగ్గరుండి ఖర్చు చేయటం మంచిది. ఎందుకంటే మాత్రం ₹1,00,00,000 ఇచ్చేటోళ్ళు ఉంటారు, కానీ ఎవరు ఎంత తింటుండ్రు, ఎవరు ఎంత ఖర్చు చేస్తుండ్రు, ఎక్కడ కరెక్ట్ అవుతుంది, ఎక్కడ రాంగ్ అవుతుంది, ఎక్కడ రైట్ అవుతుంది అనే అబ్జర్వేషన్లో ఉండరు కాబట్టి ఇబ్బందులు పడతారు. వీరు అబ్జర్వేషన్లో ఉంటే వీరికి చాలా వరకు మంచి యోగాలు కలిసి వస్తాయండి. ఎందుకంటే వీరు చేసిన దానాన్ని కూడా వేరే వాళ్ళు రివర్స్ చేసినా కూడా మాత్రం వీరికి ఆ పాపం, ఆ దరిద్రం వర్తిస్తుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి, మకర రాశి వారికి చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.